హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్‌కి ఎలా మార్చవచ్చు అని చెప్పేసి చాలా సింపుల్‌గా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ స్పీచ్‌ని మార్చేటప్పుడు మనకి మనం సెంటెన్స్ ఏ రూపంలో ఉందనేది ముందుగా గమనించాలి. ఇవి మనం ఈ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేవి నేర్చుకున్న తర్వాత టెట్ నుంచి మనకి ఎలాంటి బిట్ అనేది ఇవ్వడం జరిగింది. టెట్ నుంచి ఎలాంటి బిట్స్ ఇచ్చారు, అలాగే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా మీరు ఎంత ఈజీగా చేయగలుగుతారనేది మీకు మీరుగానే తెలుసుకుంటారనమాట. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చూసుకున్నట్లయితే డైరెక్ట్ స్పీచ్లో మనకి చూడండి, ఇది అంతా కూడా ఒక డైరెక్ట్ స్పీచ్ అనమాట. డైరెక్ట్ స్పీచ్. రాము సేస్ టు సీత ఐ లైక్ కాఫీ, ఇలా ఒక డైరెక్ట్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటి ఉన్నటువంటి పార్ట్ రాము సేస్ టు సీత అని ఉంది కదండి, దీన్ని రిపోర్టింగ్ క్లాజ్ అంటాం. అలాగే ఐ లైక్ కాఫీ అని చెప్పేసి ఉంది కదండి, దీన్ని రిపోర్టెడ్ క్లాజ్ అంటాం. అయితే ఈ రిపోర్టింగ్ క్లాజ్ని ఇంకొక పేరు మెయిన్ క్లాజ్. అలాగే కొటేషన్స్లో ఉండేటువంటి ఈ కొటేషన్స్లో ఉన్న ఈ క్లాజ్కి ఏం పేరండి? రిపోర్టెడ్ క్లాజ్, అలాగే సబార్డినేట్ క్లాజ్. అయితే ఈ కొటేషన్స్లో ఉన్నదాన్ని, ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటటువంటి దాన్ని స్పీకర్ యొక్క డైరెక్ట్ మాటల్ని తెలియజేస్తుంది అనమాట. ఇది దేన్ని తెలియజేస్తుందంటే స్పీకర్ యొక్క డైరెక్ట్ మాటల్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా బిట్స్ అండి, ఇదేది సోది కాదు, ఇదంతా కూడా బిట్స్. ఇవన్నీ కూడా బిట్స్. మనకి ఫస్ట్ పార్ట్ ఏమంటారు, కొటేషన్స్లో ఉన్న పార్ట్కి ఏమంటారు, వాటి యొక్క మారు పేర్లు ఏంటి, అది దేనిని తెలియజేస్తుంది అంటే స్పీకర్ యొక్క డైరెక్ట్ మాటలను తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా బిట్స్. నెక్స్ట్ మనకి టెట్లో ఇచ్చినటువంటి ఒక ప్రాక్టీస్ బిట్ అనేది చూస్తే, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వోల్ఫ్ ఆస్క్డ్. చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వోల్ఫ్ ఆస్క్డ్. వోల్ఫ్ అనమాట డాగ్కి అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావు అని. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ అని ఇలా అడుగుతుంది. అయితే చూస్ ద డైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబవ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అయితే ముందుగా ఈ సెంటెన్స్ ఏ రకం సెంటెన్స్ అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. సెంటెన్సెస్ మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ 5 టైప్స్లో ఇవ్వబడతాయి. ఆ 5 టైప్స్ ఏంటి, ఒక్కొక్క టైప్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పేసి మనం ఒక్కొక్క టైప్ గురించి నేర్చేద్దాం. అంటే అజర్టివ్ సెంటెన్స్లో ఎలా వస్తుంది అలా. అంటే ఇక్కడ టెట్ బిట్ అనేది చివరిలో ప్రాక్టీస్ చేస్తే మీకు మీరుగానే ఆన్సర్ని గెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రకమైన సెంటెన్స్ అనేది మీరే గెస్ చేయండి. వీటి యొక్క ఆన్సర్ అనేది చివరిలో మనం చేద్దాం. చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ అజర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపేరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఇలా 5 టైప్స్ అనేవి ఉంటాయి. ఈ 5 టైప్స్ కూడా మనం ఎలా కనిపెట్టాలంటే, అజర్టివ్ సెంటెన్సెస్లో నార్మల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో క్వశ్చనింగ్ సెంటెన్సెస్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్తో స్టార్ట్ అవ్వడం అంటే WH క్వశ్చన్స్, వాట్, వేర్, వై, హూ, విచ్, వెన్ అలాంటివి. లేదా హౌతో వచ్చేవి, హౌ మచ్, హౌ మెనీ ఇలా. లేదా డూ, డిడ్, డజ్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. డూ, డిడ్, డజ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. ఇవన్నీ కూడా వీటన్నింటితో కలిపి స్టార్ట్ అయ్యేది. వీటిలో ఏ ఒక్కదానితోనైనా సరే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చివరిలో ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనండి, క్వశ్చన్ని తెలియజేస్తుంది అనమాట, క్వశ్చన్ వేసేలా ఉంటుంది. ఇంపేరేటివ్ సెంటెన్స్ని ఎలా కనిపెడతామంటే, ప్లీజ్ అనేటటువంటి ఒక రిక్వెస్టింగ్ వర్డ్ ఉంటుంది అందులో. ప్లీజ్ అనేది ఒక రిక్వెస్టింగ్ వర్డ్. రిక్వెస్ట్ చేయడాన్ని ఏమంటాం, ప్లీజ్ అని అంటాం కదా అట్లా. మళ్ళీ ఇంకోటి ఏముంటాయంటే ఆర్డర్స్ ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి. ఒక ఆర్డర్ వేస్తారు, కమాండ్ అంటే నువ్వు వెళ్ళి తీసుకొని రా ఇలా అని చెప్పేసి ఒక ఆర్డర్స్, ఒక కమాండ్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. గో బ్యాక్ లేదా ఇలా ఏవైనా ఫాస్ట్గా కమాండ్ చేసేవి, ఆర్డర్ వేసేవి అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్
ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆశ్చర్యార్థక పదాలు అంటాం, వాక్యాలు అంటాం కదండి తెలుగులో, అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే ఒక హ్యాపీనెస్ని కానీ ఒక సాడ్నెస్ని కానీ తెలియజేస్తూ ఒక ఆశ్చర్యార్థకం అనేది ఉంటుందండి. అందులో ఒక ఆశ్చర్యార్థకం ఉంటుంది. మనం సెంటెన్సెస్ ఫస్ట్గా చూసాక అది అందులో క్వశ్చన్ మార్క్ ఉందా ఆశ్చర్యార్థకం ఉందా అని చెప్పేసి ముందు చూసేయండి. అది 2 వాక్యాలు మీరు కాదని చెప్పేసి పక్కన పడేసినట్లు అవుతుందన్నమాట. క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం ఉందా లేదా, ఓకే ఉంటే దాని గురించి ఆలోచించండి, ఇంకేవి అవసరం ఉండదు. లేకపోతే మిగతా అది ప్లీజ్లో ఉందా రిక్వెస్ట్ మేనర్లో ఉందా అని చెప్పేసి ఆలోచించండి. లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి అజెక్టివ్ సెంటెన్స్లో నార్మల్ స్టేట్మెంట్స్తో పాటు లెట్ అనే వర్డ్తో కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అజెక్టివ్ సెంటెన్స్లో లెట్తో కూడా స్టార్ట్ అవుతాయి. లెట్తో స్టార్ట్ అవుతుందా లేదా చూడండి. ఓకే. నెక్స్ట్ ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదండి, ఆ సెంటెన్స్లో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, నెక్స్ట్ ఇలాంటి చిన్నవే ఉంటాయండి. అందులో ఒక వర్డే ఉంటుంది, ఆ కొటేషన్స్లో ఒక్క వర్డే ఉంటుంది, అది ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. చూడండి మనకి ఎక్స్క్లమేటరీ చెప్పేయచ్చు, ఇంటరాగేటివ్ చెప్పేయచ్చు, ఆప్టేటివ్ చెప్పేయచ్చు. ఈ 3 కూడా ఈజీగా మీరు చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత అది ఇంపేరిటివ్నా, నెక్స్ట్ ఇంపేరిటివ్నా లేకపోతే అది అజెక్టివ్నా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలన్నమాట. ఇంపేరిటివ్ కూడా చెప్పేయచ్చు, అందులో ప్లీజ్ కానీ ఉంటుంది, లేదా ఆర్డర్ కానీ కమాండ్ కానీ ఉంటుంది. లేదా అజెక్టివ్ సెంటెన్స్లో లెట్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు, లెట్తో ఎక్కువగా ఇస్తున్నారు, లెట్తో స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే నార్మల్ స్టేట్మెంట్ రూపంలో ఉండొచ్చు. మీరు ఇవన్నీ కూడా ఒక కీవర్డ్తో గుర్తుపెట్టేయచ్చు అనమాట. ఎక్స్క్లమేటరీలో అవన్నీ కూడా నాకు తెలిసి మీరు ఒక కీవర్డ్తో అది ఏ సెంటెన్సో తెలిసిపోద్ది. ఏ సెంటెన్స్ తెలిసినాక ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటి నియమాలు మీకు తెలిస్తే సరిపోతుంది. అందుకే ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్స్ వైజ్గా మనం నియమాలు అనేవి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ముందుగా మనం ఏ సెంటెన్స్ అనేది గుర్తిస్తాం. తర్వాత మనకి రిపోర్టింగ్ క్లాజు, రిపోర్టెడ్ క్లాజ్ అని ఉన్నాయి కదండి. రిపోర్టింగ్ క్లాజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది మారదు. అందులో చూడండి ఫస్ట్గా మనం రిపోర్టింగ్ క్లాజ్నే మార్చాలి. రిపోర్టింగ్ క్లాజ్ని మార్చేటప్పుడు అందులో వర్బ్ అనేది రిపోర్టెడ్ క్లాజ్ పైన ఆధారపడుతూ మార్చాలన్నమాట. రిపోర్టింగ్ క్లాజ్లో ఉండేటువంటి వెర్బ్ చూడండి, సేస్, సెడ్, టెల్స్, టోల్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వీటిని ఎలా మార్చాలంటే రిపోర్టెడ్ క్లాజ్లో ఉన్నటువంటి వర్బ్ ఆధారంగా మార్చాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ క్లాజ్లోని వర్బ్ మార్చిన తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి రిపోర్టెడ్ క్లాజ్కి ఉండేటటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి అక్కడ కంజంక్షన్ పెడతాం. ఏంటది, దట్ వస్తుందా, టు వస్తుందా, అంటే కొన్నింటికి దట్ వస్తుంది, కొన్నింటికి టు వస్తుంది, కొన్నింటికి ఇఫ్ వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం దేనికి ఏం వస్తుంది అనేది. అజెక్టివ్ సెంటెన్స్కి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. అజెక్టివ్ సెంటెన్స్కి దట్ అనే ఇక్కడ అజెక్టివ్ సెంటెన్స్కి దట్ వస్తుందండి. ఇక్కడ దట్ వస్తుంది, దట్ అనే కంజంక్షన్ వస్తుంది. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి వాట్, వేర్, వై అని చెప్పేసి అన్నారు కదండి. ఇక్కడ ఎటువంటి కంజంక్షన్ రాదు. ఇక్కడ డూ, డిడ్, డజ్ అని వచ్చింది కదండి. ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది అనమాట. ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ వస్తుంది. డూ, డిడ్, డజ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ హెల్పింగ్ వెబ్స్ అన్నింటికి కూడా మనకి ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ వస్తుంది. అలాగే ప్లీజ్ వీటితో స్టార్ట్ అయింది కదండి. ఇక్కడ మనకి టు అనే కంజంక్షన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మళ్ళీ దట్ అనే కంజంక్షన్ వస్తుంది. చూడండి ఇంపేరిటివ్ సెంటెన్స్ ప్లీజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటికి టు అనే కంజంక్షన్ వస్తుంది. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. ఆప్టేటివ్కి కంజంక్షన్ అనేది రాదు. ఇక్కడ చూసుకోండి, అజెక్టివ్ సెంటెన్స్కి దట్ వస్తుంది. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఆ క్వశ్చన్ వీటికి ఏంటి వస్తుంది అంటే WH క్వశ్చన్ ఉన్నటికి మాత్రం కంజంక్షన్ రాదు. ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉండే వాటికి మాత్రం ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ వస్తుంది. అలాగే ఇంపేరిటివ్ సెంటెన్స్కి టు అనే కంజంక్షన్ వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. అంటే షార్ట్కట్గా మనం చెప్తున్నాం, మీకు వివరంగా చెప్తానమాట. నెక్స్ట్ ఇలా కంజంక్షన్ అనేది పెడతాం. పెట్టిన తర్వాత రిపోర్టెడ్ క్లాజు ప్రొనౌన్ బేస్డ్గా ఉంటుంది. మనకి చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్. చూడండి ఇక్కడ
వేర్ అనే క్వశ్చనింగ్ ఫామ్ ఉంది. ఆర్ యు, యు అనేది ఒక ప్రొనౌన్ అనమాట. ఇందులో ప్రొనౌన్ బేస్డ్గా ఉందన్నమాట. మనకి రిపోర్టెడ్ స్పీచ్ అనేది ప్రొనౌన్ బేస్డ్గా ఉంటుంది. వాటి యొక్క ప్రొనౌన్ని మార్చాలి. తర్వాత వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ని మార్చాలి. చివరిగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను వాక్యానికి జత చేసేయాలి. ఇలా మార్చేస్తాం. మార్చిన తర్వాత మీరు ముఖ్యంగా ఇవి మాత్రం నేర్చుకోవాలండి. డిఎస్ నుంచి ఐడిఎస్కి అన్ని సెంటెన్సెస్లో కూడా ఇవి మాత్రం మార్చాల్సిన దగ్గర ఇవి మార్చాల్సి ఉంటుంది. ఇవి మీరు కంఠస్థ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు అవసరమైన దగ్గర వాటిని వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ సింపుల్ ఫాస్ట్గా మారుతుంది. అలాగే సింపుల్ ఫాస్ట్ అనేది ఫాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గానే ఉండిపోతుంది అన్నమాట. ఇలా మనకి చేంజెస్ ఉంటాయి. V1 అనేది V2 గాను, V2 అనేది హ్యాడ్ ప్లస్ V3 గాను, ఆర్ ఈజ్ యామ్ అనేది వజ్వర్ గాను, వీకి ఇంగ్ ఫామ్ వచ్చింది అనుకోండి, అంటే కంటిన్యూస్ ఉన్నది కంటిన్యూస్లోనే ఉండిపోతుంది. నెక్స్ట్ హ్యావ్కి V3 వస్తే హ్యాడ్ V3గా మారుతుంది. మనకి ఇక్కడ హ్యాడ్ V3 అనేటటువంటి వస్తుంటాయి అన్నమాట. V1 వచ్చినప్పుడు V2 వస్తుంది, కానీ V2 వచ్చినా V3 వచ్చినా చూడండి ఇక్కడ V1 వస్తే మాత్రం V2 వచ్చింది. ఇక్కడ మనకి V1 వస్తే మాత్రం V2 వచ్చింది, కానీ V2 వచ్చినా హ్యాడ్ ప్లస్ V3నే, V3 వచ్చినా హ్యాడ్ ప్లస్ V3నే. అలా గుర్తుపెట్టుకోండి అనమాట. యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్, వజ్, వర్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి ఫాస్ట్గా మారిపోతాయి. కంటిన్యూస్గానే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇది కూడా చూసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి, విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు, మే, మైట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. విల్లు, షల్లు ఇవన్నీ కూడా వాటి యొక్క వుడ్డు, కుడ్డు, మైటు, షుడ్డు, వుడ్డు, మస్టు, షుడ్డు ఇలా వస్తాయన్నమాట. లెట్ వచ్చేటప్పుడు మనకి మస్ట్, షుడ్ అనేవి వస్తాయన్నమాట. వస్తాయి. ఇలాగే దీస్, దోజ్, హెన్స్, దెన్స్, దిస్, దట్, టుడే, దట్ డే ఇలా వస్తాయి. నెక్స్ట్ టు నైట్, దట్ నైట్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు చదవండి. చదివితే ఇవి మీరు ఈ బాక్స్ ఫామ్ అనేది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ బాక్స్ ఫామ్ గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఏ సెంటెన్స్ అయినా కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం అజెక్టివ్ సెంటెన్స్ కోసం వచ్చేసరికి అజెక్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నా, ఒక స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. దానికి దట్ అనే కంజంక్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే సే, సేస్, సెడ్, విల్ సే ఇలాంటివి ఏవైనా వస్తే నో చేంజ్ గాను, అంటే చేంజ్ అవ్వవు. సే కానీ, సేస్ కానీ, సెడ్ కానీ, విల్సే కానీ వస్తే చేంజ్ కావు. అలాగే టెల్, సేస్ టు, ఇక్కడ చూడండి టూ అనేది యాడ్ అయ్యిందనమాట. టెల్ కానీ, సేస్ టు కానీ వస్తే టెల్స్ గాను, టోల్డ్ కానీ, సెడ్ టు కానీ వస్తే టోల్డ్ గాను. చూడండి ఇలా మనకి చేంజ్ అవుతాయి. సే, సేస్, సెడ్, విల్సే. సే అనేటటువంటి ఏ వచ్చినా సరే మనకి అక్కడ సింగిల్గా వస్తే నో చేంజ్. అలాగే ఇక్కడ టూ అనేటటువంటి యాడింగ్ ఫామ్తో వచ్చిందనుకోండి, ఇక్కడ సేస్ టు, సెడ్ టు అనేది వస్తే టెల్స్, టోల్డ్గా మారుతుందన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అజెక్టివ్ సెంటెన్స్లో అక్కడ అలా మారుతుంది. చూడండి, అజెక్టివ్ సెంటెన్స్ యొక్క ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్తే ఇక్కడ రాజు సబ్జెక్ట్ అనేది మారదు. ఇక్కడ సెడ్ టు అనేటటువంటిది మనకి ఎలా మారుతుందని చెప్పుకున్నాం. సెడ్ టు అనేది ఇక్కడ చూడండి, టోల్డ్, సెడ్ టు అనేది ఎలా మారుతుందని చెప్పుకున్నాం, టోల్డ్గా మారుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే సెడ్ టు అనేది మనకి ఇక్కడ టోల్డ్గా మారింది. నెక్స్ట్ రాణి అనేది రాణిగానే ఉండిపోద్ది. మనం ఇక్కడ ఇది మార్చేసాము. నెక్స్ట్ మనం ఏం పెట్టాలి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి రిపోర్టింగ్ క్లాజ్ అంతా మార్చేయడం అయిపోయింది. దట్ అనే కంజంక్షన్ పెట్టాము. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దీన్ని మార్చాలి. దాన్ని ఎలా మార్చాలి? అసలు ప్రొనౌన్ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ప్రొనౌన్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇందులో మనకి 2 ప్రొనౌన్స్ అనేవి వచ్చాయి. ఐ అనేది ఒక ప్రొనౌను, యువర్ అనేది ఒక ప్రొనౌను వచ్చాయి. వీటిని ఎలా మార్చాలి? ఐ, యువర్ని ఎలా మార్చాలి అంటే
ఇక్కడ మనం చూసుకుందాం ఐ అలా రూపంలో వచ్చినప్పుడు వాటిని ఎలా మార్చాలనేది. ఇటు చూసుకున్నట్లయితే చూడండి, ఐ ఉండేటటువంటి ప్లేస్‌లో, ఐ ఉండే ప్లేస్‌లో ఐ గానీ, మీ గానీ, మై గానీ, దెమ్ గానీ, అస్ గానీ ఇలాంటివి ఏవొచ్చినా సరే, ఇక్కడ ఏవొచ్చినా సరే అజ్ లేదా దెమ్, అజ్ లేదా దెమ్ వస్తే దే వస్తదనమాట. ఇక్కడ ఇవేవొచ్చినా సరే మనకి ఈ ఈ ఫస్ట్ ఉన్నటువంటి ప్రొనౌన్ అనేది ఫస్ట్ ఉండే సబ్జెక్ట్‌ని ఇండికేట్ చేస్తది. ఫస్ట్ ఉండే ప్రొనౌను ఫస్ట్ ఉండే సబ్జెక్ట్‌ని ఇండికేట్ చేస్తది. ఈ సెకండ్ ప్రొనౌన్ అనేది సెకండ్ సబ్జెక్ట్‌ని ఇండికేట్ చేస్తది. ఫస్ట్ ఉండే ప్రొనౌన్‌ని ఫస్ట్ సబ్జెక్ట్‌ని ఇండికేట్ చేస్తది. ఈ సెకండ్ ఉండే ప్రొనౌన్ సబ్జెక్ట్‌ని ఇండికేట్ చేస్తది. అయితే ఈ ఫస్ట్ ఉండే ప్రొనౌన్ ఐ ఉంది కదండీ! ఇక్కడ ఎవరిని ఇండికేట్ చేసింది? రాజుని ఇండికేట్ చేసింది కాబట్టి, రాజు ఎవరసలు? అతనెవరు? అబ్బాయా? అమ్మాయా? లేకపోతే ఇట్టుకి చెందుతుందా? అవన్నీ చూసుకుంటే మనకది ఆ రాజు అనేది హిమ్ కాబట్టి, లేదా బాయ్ కాబట్టి, హిమ్ కాదు బాయ్ కాబట్టి మనకది దేనికి ఏమొస్తుంది అంటే ఐ ప్లేస్‌లో హీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి హీ అనేది వస్తదనమాట. ఏమొస్తుందండి? హీ అనేది వస్తుందనమాట. ఇక్కడ యువర్ అనేది ఉంది కదండీ! యువర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే రాణిని ఇండికేట్ చేస్తుంది. ఆ యువర్ ప్లేస్‌లో ఏమేమి రావచ్చు అంటే యు గాని, యువర్ గాని వస్తుంటాయి ఎక్కువగా. యు గాని, యువర్ గాని వస్తుంటాయి. ఈ యువర్ అనేది దేన్ని ఇండికేట్ చేసిందంటే రాణిని ఇండికేట్ చేసింది కాబట్టి, ఈ రాణి ఎవరు అంటే షీ కాబట్టి మనకక్కడ హెర్‌గా మారుతుంది. ఎవరిని ఇండికేట్ చేస్తారనేది చూడాలి. అక్కడ ఎలా మారుతుందనేది చూడాలి. ఇది మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయగలుగుతాం. ఇక్కడ చూడండి. అసర్టివ్ సెంటెన్స్‌లో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ ఐ అనేది దేన్ని ఇండికేట్ చేస్తదండి? రాజుని ఇండికేట్ చేస్తది. యువర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి రాణిని ఇండికేట్ చేస్తది. ఈ ఐ అనేది రాజుని ఇండికేట్ చేస్తది కాబట్టి ఐకి బదులుగా మనం ఏం తీసుకుంటామంటే రాజుని తీసుకుంటాం. రాజుని ఏమనొచ్చు అంటే హీ అనొచ్చు. నెక్స్ట్ యువర్ అనేది రాణిని ఇండికేట్ చేస్తది కాబట్టి యువర్‌కి బదులుగా మనం హెర్ తీసుకోవచ్చు అనమాట. యువర్ ప్లేస్‌లో మనకి హెర్ వస్తది. అయితే ఈ యామ్ అనేటటువంటి వర్బ్ అనేది వస్‌గా మారుతుంది. యామ్, ఈజ్, ఆర్ అనేవి వర్లుగా మారుతాయని చెప్పుకున్నాం కదండీ! మారుతది. నెక్స్ట్ ఫ్రెండ్ అనేది మారదు. మనకిక్కడ వెబ్ ఫార్మ్స్, ప్రొనౌన్స్ మారుతాయన్నమాట. కంజంక్షన్స్, వెబ్ ఫార్మ్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్ ఏవేమి మారుతాయండి? వెబ్స్, కంజంక్షను, ప్రొనౌను ఈ 3 కూడా మనకి మారుతాయన్నమాట. వర్బ్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్. నెక్స్ట్ మనం సెకండ్ చూసుకున్నట్లయితే సెకండ్ ఎగ్జాంపుల్ రవి సెడ్ టు రాణి లెట్ us సింగ్ ఎ సాంగ్. రవి సెడ్ టు రాణి లెట్ us సింగ్ ఎ సాంగ్ అని ఉంది మనకిక్కడ. ఇక్కడ లెట్ అజ్ చూడండి, లెట్ అజ్తో స్టార్ట్ అయింది కదా మనకి ఇక్కడ సెంటెన్స్. లెట్ అజ్తో స్టార్ట్ అయితే దాని యొక్క రూల్ అనేది ఎలా ఉంటుందంటే అసలు లెట్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి వీటిలో ఎలా వస్తాయంటే చూడండి, హ్యావ్ హ్యాజ్ ఒకవేళ వచ్చాయనుకోండి, లెట్తో స్టార్ట్ అయ్యే వాటిలో హ్యాజ్ వస్తుంటాయి. లేకపోతే మనం పెట్టాల్సి ఉంటుంది. హ్యాజ్ వస్తే మనం ఇలా పెట్టాలి. హ్యాజ్ వస్తే ఆత్ టు అని పెట్టాలి. లేదా మస్ట్, సుడ్డు, ఆత్ టు ఇవైనా వస్తాయి. మస్ట్, సుడ్డు, ఆత్ టు అయినా వస్తుంది. అవి వస్తే వాటినే పెట్టేయాలి. ఇవేవో ఒకటి వస్తాయన్నమాట అందులో. ఒకవేళ రాలేదు అంటే మనం పెట్టాలి. వస్తే మనం పెట్టనవసరం లేదు. వస్తే వాటిని మార్చి పెట్టాలి. హ్యావ్ టు, హ్యాజ్ టు అని వస్తే ఆత్ టు అని పెట్టాలి. లేదు ఆత్ టు కానీ మస్ట్, సుడ్డు ఇవేమైనా పెట్టాలి. లేదు మనకి అవి ఒకవేళ ఇవ్వలేదు, సెంటెన్స్లో ఇవ్వలేదంటే మనం తప్పనిసరిగా అక్కడ ఏం పెట్టాలి అంటే హ్యావ్ టు అనేది మనం పెట్టాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. హ్యావ్ టు అనేది మనం పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే
మనకి ఇక్కడ సెంటెన్స్లో హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ వన్ మనం ఏం మార్చాలి? రిపోర్టింగ్ స్పీచ్ని మనం మార్చాలి. ఈ రిపోర్టింగ్ స్పీచ్లో రవిని మార్చవసరం లేదు, సబ్జెక్ట్ని మార్చవసరం లేదు. నెక్స్ట్ సెడ్ టు అనేది ఉంది, అది టోల్డ్గా మారుతుంది. నెక్స్ట్ రాణిలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ మనం కంజంక్షను దట్ అనేది పెట్టిన తర్వాత కంజంక్షన్ పెట్టాలి. చూడండి, వర్బ్ మార్చారా లేదా, కంజంక్షన్ పెట్టారా లేదా, నెక్స్ట్ ప్రొనౌన్స్ మార్చారా లేదా, నెక్స్ట్ వర్బ్స్ మార్చారా లేదా. సబ్జెక్టు మారదు. ఫస్ట్ దాంట్లో వెబ్ మార్చాలి, నెక్స్ట్ కంజంక్షన్ పెట్టాలి, సెకండ్ దాంట్లో వర్బ్ మార్చాలి, ప్రొనౌన్ మార్చాలి, నెక్స్ట్ వర్బ్ మార్చాలి, నెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఎలా ఉన్నదాన్ని అలా పెట్టేయడమే. ఇక్కడ లెటర్స్ ఉంది కదండి, లెటర్స్కి బదులుగా అజ్ వస్తే దేన్ని ప్రిఫర్ చేస్తుంది? అజ్ అంటే ఇద్దరికి చెందిందనమాట. అజ్ అంటే ఇద్దరు కానీ ఇద్దరికంటే ఎక్కువ దాన్ని చెందుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికీ చెందుతుంది కాబట్టి అక్కడ దే అనేది వస్తుంది. లైన్ మీద వెళ్తుంటుందండి, అంతే. ఇక్కడ దే అనేది వస్తుంది. దే వచ్చిన తర్వాత మనకి లెట్తో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ హ్యావ్ టు అనేది రావాలి. లెట్తో స్టార్ట్ అయితే హ్యావ్ టు అనేది రావాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, హ్యావ్ టు మనకి ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే హ్యావ్ టు అనేది వస్తుంది. లెట్తో వస్తే హ్యావ్ టు అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింగే సాంగే, ఇంకేం మారదు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. రాజు సెడ్ టు రాణి ఐ షుడ్ గెట్ ఏ జాబ్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్. చూడండి, రాజు సెడ్ టు రాజు ఎవరు చెప్తున్నాడు? రాణికి చెప్తున్నాడు ఐ షుడ్ అంటే నేను తప్పనిసరిగా గెట్ ఏ జాబ్ ఇన్ ఏ డిఎస్సి ఎగ్జామ్, నేను తప్పనిసరిగా డిఎస్సి ఎగ్జామ్ని సాధిస్తానని చెప్పాడు. అయితే దీన్ని ఎలా మార్చాలి? చూడండి, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజుకి రాజు వచ్చేసింది. సెడ్ టూకి బదులుగా మనకి ఏమొస్తుంది? టోల్డ్ వచ్చింది. రాణి నెక్స్ట్ ఏం చేయాలి? దట్ అనే కంజంక్షన్ పెట్టేశాము. ఓకే. నెక్స్ట్ ఐ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఐ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి చూడండి, ఐ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ రాజు ఉన్నారు కాబట్టి రాజు అనేవారు హీయే కదండి, షీ కాదు కదా. హీయే కదా అవుతారు, హీ అవుతుందన్నమాట. నెక్స్ట్ షుడ్గానే ఉంటుంది. మనకి షుడ్ వచ్చింది. మస్ట్ షుడ్ హ్యావ్ టు అనేవి వచ్చాయి అనుకోండి, అవి తప్పనిసరిగా వేసేయడమే. హ్యావ్ టు వస్తే ఆత్ టు వస్తుంది. షుడ్ మస్ట్ ఇలాంటివి ఆత్ టు వచ్చాయి అనుకోండి, అవి ఎలా ఉన్నో అలా వేసేస్తాం. ఇంకా మార్చడానికి ఏమైనా ఉన్నాయా? గెట్టే ఏ జాబ్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్, అంతే, ఇంకేం లేదు మార్చడానికి. అజెక్టివ్ సెంటెన్స్ అనేది సింపులేనండి. మనకి లెట్తో స్టార్ట్ అయితే అక్కడ మనకి ఉండే సూత్రాన్ని నేర్చుకుంటే చాలు. లెట్తో స్టార్ట్ అయితే హ్యావ్ టు, హ్యాజ్ టు అనే ఒకవేళ సెంటెన్స్లో ఉంటే ఆత్ టుగా మారుతాయి. అదే సెంటెన్స్లో లేకపోతే హ్యావ్ టు అనేది పెడతాం, అంతే. లేదు మస్ట్ షుడ్ ఆత్ టు కనుక ఉన్నా సరే మనం హ్యావ్ టు అనేది పెట్టవసరం లేదు. ఈ ఐదింటిలో ఏది ఉన్నా సరే మనం చూడండి, ఇక్కడ వీటిలో ఏ ఉన్నా సరే సెంటెన్స్లో మనం అవి పెట్టవసరం లేదు. అవి లేకపోతే కనుక హ్యావ్ టు అనేది పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏంటైంది? అజెక్టివ్ సెంటెన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనకి లాస్ట్ టైము డెట్ ఎగ్జామ్లో ఇచ్చింది ఇంటరాగేటివ్ సెంటెన్సే. అంటే డాగ్ పక్కన క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, సెడ్ టు ఆస్క్డ్ టోల్డ్. ఇక్కడ సెడ్ టు ఆస్క్డ్ టోల్డ్ అని చెప్పేసి వస్తే గనక అవి ఎలా మారుతాయి అంటే ఇలా మారుతాయి అన్నమాట. ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్డ్, వీటిలో ఏ ఒక్కటైనా మనం పెట్టచ్చు. ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ క్వశ్చన్. ఇందులో చూడండి, వాటిలాగా టెల్స్, టోల్డ్, సేస్ ఇవన్నీ రావు. ఇక్కడ మనకి ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్డ్ ఇవి వస్తాయన్నమాట. అక్కడ అడుగుతున్నారా, ఎంక్వైరీ చేస్తున్నారా, క్వశ్చన్ వేస్తున్నారా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే చూడండి, మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయని చెప్పుకున్నామండి. WH క్వశ్చనింగ్లు అయినా ఉంటాయి, లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్ అయినా ఉంటుందన్నమాట. అయితే ఇది
ఒక రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే చూడండి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. క్వశ్చనింగ్ ఫామ్స్ కదండి, క్వశ్చనింగ్ ఫామ్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ముందు వచ్చేస్తుంది. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం, వేర్ గోయింగ్ ఆర్ యూ అని అనం కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. అంటే క్వశ్చన్ WH క్వశ్చన్ ఉంటుంది కదా, అదే వర్డ్ ఉంటుంది కదండి, వర్డ్ తర్వాత వెంటనే మనకి ఏమొస్తుందంటే హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ఈజ్, వజ్, ఆర్ అలాంటివి వస్తుంది. వేర్ ఆర్ యూ గోయింగ్, ఆర్ అనేది ఆర్ యూ గోయింగ్ అంటే వెబ్కి ముందే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చేస్తుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఏంటి, ఇంటరాక్టివ్ సెంటెన్సు అలా ఉంటుంది. దానిని మనం ఎలా మార్చాలంటే సబ్జెక్ట్ తర్వాత మనం హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. సబ్జెక్ట్ తర్వాత మనం హెల్పింగ్ వెర్బ్ని పెట్టి మనం మార్చాలన్నమాట. అంటే క్వశ్చన్ అనేది అలా ఉంటుంది, మనం సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ని పెట్టి మార్చాలి. అయితే ఇక్కడ చూడండి, WH క్వశ్చన్స్ కానీ హవ్వు ఉండేటటువంటి క్వశ్చన్స్ కానీ ఇగోండి వేరు, వాటు, వజు, హూ, వెన్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి ఎటువంటి కంజంక్షన్ కూడా రాదు. ఆల్రెడీ మీకు చెప్పాను, WH క్వశ్చన్స్కి ఎటువంటి కంజంక్షను రాదు. కానీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, ఆమ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, వజ్, వర్, డూ, డిడ్, డజ్ ఇలాంటి వాటితో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి మాత్రం ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ వస్తుంది. ఇఫ్ లేదా వెదర్ అనేటటువంటి కంజంక్షన్ వస్తుంది. కంజంక్షన్ గురించి క్లారిటీ వచ్చింది కదండి. మనం హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్తో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్గా మార్చాలి. WH క్వశ్చన్ కనుక అయినట్లుగా ఉంటే దానికి కంజంక్షన్ పెట్టకూడదు. ఈజు, యాము, ఆరు, వజ్జు, వర్ర ఇలా వాటితో వచ్చినట్లుగా అయితే, హెల్పింగ్ వర్బ్తో కనుక స్టార్ట్ అయినట్లుగా అయితే ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ని మనం పెట్టాలి. అది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకి డూ, డిడ్, డజ్ వీటితో కదండి మనకి స్టార్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం. వీటితో ఒకవేళ స్టార్ట్ అయితే డూ తర్వాత మనకి V1 అనేది ఉందనుకోండి, వెబ్ 1 ఉందనుకోండి, ప్రెజెంట్ టెన్స్ ఉందనుకోండి, దాన్ని పాస్ట్ టెన్స్గా మార్చాలి. అలాగే డజ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ ఉంటే దాన్ని V1S మార్చాలి, అంటే ప్రెజెంట్ టెన్స్కి S చేర్చాలి. డిడ్ తర్వాత డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. మనకి తెలిసినవే, V1 ఉంటే V2గా మార్చాలని, V1S ఉంటే V1S కానీ. అయితే ఇక్కడ మనకు తెలియంది ఏంటంటే డజ్. ఈ డజ్కి V1 కనుక వస్తే V1S వస్తుంది అనేది మీకు తెలియాలి. ఇక్కడ V2 వస్తే హ్యాడ్ ప్లస్ V3 అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసిందే. V2 వస్తే హ్యాడ్ ప్లస్ V3 అని, V1 వస్తే V2 అని ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకున్నట్లయితే గోవింద్ సెడ్ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. గోవింద్ ఏం చెప్తున్నాడంటే నా కోసం నువ్వేం చేస్తావు, వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు కదా నా కోసం నువ్వేం చేస్తావని. ఇక్కడ ఆస్క్డ్ మనకేమొస్తుందండి, సెడ్. ఇక్కడ మనకి ఆస్క్డ్ కానీ ఏమేమి రావచ్చు, ఎంక్వైర్డ్ కానీ క్వశ్చన్డ్ కానీ, ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్డ్ ఇలా ఏవైనా సరే రావచ్చు. ఇక్కడ గోవింద్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఆస్క్డ్ అనేటటువంటిది షెడ్ని తీసేసి ఆస్క్డ్ అనేది పెడతాం. నెక్స్ట్ ఆస్క్డ్ అనేది పెడతాం. ఇందులో మనకి ఏమీ లేదు, షెడ్ తర్వాత మనకి ఏమీ లేదు అనుకోండి, ఏమీ లేకపోతే అక్కడ మీ ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట. అక్కడ మనకి ఏమీ లేకపోతే ఇక్కడ మనకి మీ ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఏమీ ఇవ్వలేదనుకో, ఎవరికి చెప్తున్నాడు, తనకే కదా. సో షెడ్ టు మీ అంటే నాకే చెప్తున్నాడు అని అర్థం అనమాట. కదండి. అప్పుడు ఆస్క్డ్ మీ అని పెట్టుకోవాలి. ఆస్క్డ్ మీ ఇక్కడ వాట్ అనేది వాట్గా ఉండిపోతుంది. కంజంక్షన్ రాదని చెప్పుకున్నాం కదండి, WH క్వశ్చన్స్కి కంజంక్షన్ రాదు, వాట్ అనేది వాట్గా ఉండిపోద్ది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో మాత్రం హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ప్రొనౌనే, ఇక్కడ ప్రొనౌన్ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా రిపోర్టెడ్ స్పీచ్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనము సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ తర్వాత మనం హెల్పింగ్ వెర్బ్ అనేది పెట్టాలి. మనకి క్వశ్చన్లో మాత్రం హెల్పింగ్ వెర్బ్ అనేది
ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ మనం మార్చాల్సింది సబ్జెక్ట్ ముందు పెట్టేసి హెల్పింగ్ వెర్బ్ అనేది తర్వాత పెట్టేయాలి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. WH క్వశ్చన్ అనగానే అక్కడ దట్ అనే కంజంక్షన్ రాదు. ప్లస్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ముందుగా సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ముందు సబ్జెక్ట్ వచ్చేసి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అయితే సబ్జెక్ట్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఆల్రెడీ మనకి తెలిసిందే. సబ్జెక్ట్ని ఎలా డిసైడ్ చేస్తాం అనేది చెప్పాను కదండి. ఇక్కడ ఐ అనేది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గీతలు పడిపోయింది. ఇక్కడ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ, ఇక్కడ వాట్ చేంజ్ అవ్వదు. ఈ కెన్ యూలో ప్రొనౌన్ యూ అనే ప్రొనౌన్ అనేది చూడండి, యూ అనేటటువంటి ప్రొనౌన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందండి? యూ అనే ప్రొనౌన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈ చివర ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ చివర ఉండే సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది కదా. అక్కడ ఎవరున్నారు? మీ అనేది ఉంది. మీ అంటే ఎవరు? తనే కదా. మీ అంటే ఎవరు? తనే. కాబట్టి అక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఐ అనేది వచ్చింది. మీ బదులుగా ఏమొచ్చిందండి? ఐ వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ముందు రాసి హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలి కాబట్టి కెన్కి చూడండి, ఇక్కడ ఆపోజిట్లో ఇలా అవుతాయి. ఆపోజిట్లో ఇలా వస్తాయి. కెన్కి బదులు ఏమొస్తుంది? కుడ్ వచ్చింది. అంతే, ఇంకేం లేదు. మిగతా ఇదేమి కూడా మనం మార్చవసరం లేదు. డూ ఫర్ హిమ్, ఇక్కడ మీ అంటే ఎవరంటే తనే కాబట్టి హిమ్గా మారుతుంది అనమాట. మీ అంటే ఎవరంటే తనే కదా. మీ అంటే ఎవరు? తనే కాబట్టి అక్కడ హిమ్గా మారుతుందన్నమాట. అక్కడ ఇంకెవరైనా ఉంటే అక్కడ భయపడాలి. గోవింద్కి మనకి ఆబ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుందండి? హిమ్ వస్తుంది. అలా అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రాధా సెడ్ రాణి, చూడండి, రాధా సెడ్ టు రాణి హౌ ఈజ్ యువర్ హెల్త్. చూడండి, ఇక్కడ హౌతో వచ్చింది క్వశ్చన్ అనేది. హౌతో వచ్చింది. వాట్తో వచ్చిన క్వశ్చన్ చూసాము, హౌతో వచ్చిన క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, సెడ్ టూకి బదులుగా మనకి ఏమొస్తుందండి? సెడ్ టూకి బదులుగా ఆస్క్డ్ అనేది వస్తుంది. సెడ్ టూకి బదులుగా ఆస్క్డ్ అనేది వచ్చింది. రాణి మారదు, రాణిగానే వచ్చేస్తుంది. ఇక్కడ WHతో వచ్చిన హౌతో వచ్చిన మనకి కంజంక్షన్ అనేది రాదు కాబట్టి ఇక్కడ కంజంక్షన్ పెట్టలేదు. నెక్స్ట్ హౌ అనేది హౌగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు చెప్పుకున్నట్లే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ క్వశ్చన్లో. కానీ మనం ఎలా మార్చాలి? సబ్జెక్ట్ ముందు మార్చేసి హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెట్టాలి. ఇక్కడ సబ్జెక్టు చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంది, సబ్జెక్ట్ వెనక ఉంది. కానీ మనం ఎలా మార్చాలి? సబ్జెక్ట్ అనేది ముందుకు తెచ్చేసి హెల్పింగ్ వెర్బ్ అనేది వెనక్కి పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ కదా ముందు రాయాలి, హౌ తర్వాత. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఉంది మనకి? ప్రొనౌను. ఈ ప్రొనౌన్ యువర్ ఉంది. యువర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎవరున్నా ఈ చివరి దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ చివరి రెండో దాని యొక్క రెండో సబ్జెక్ట్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఎవరున్నా రెండవ సబ్జెక్ట్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ యువర్కి బదులుగా ఏమొస్తుందండి? హెర్ర వస్తుంది అనమాట. యువర్కి బదులుగా హెర్ర వస్తుంది. మనకి యువర్ తర్వాత చూడండి, దీన్ని అటు ఇటు అవుతాయని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇవి ఇలా రివర్స్లో వస్తాయని చెప్పుకున్నాం కదా. ఏంటి? హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చేలాగా. ఇక్కడ చూడండి, పెట్టాం కదా, యువర్కి బదులుగా హెర్ పెట్టాం. ఇక్కడ ఈజ్కి బదులుగా ఏమొస్తుందంటే మనకి చివరికి వెళ్ళిపోతుంది. అది చివరికి ఆబ్జెక్ట్ అనేది చివరికి వెళ్ళిపోతుంది. హెల్త్ వాజ్, చూడండి, హౌ హెర్ హెల్త్ వాజ్ లేదా వజ్ హెల్త్ అనేది అంత అర్థవంతంగా ఉండదు కాబట్టి హెల్త్ వాజ్. కానీ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి అంత కన్ఫ్యూజ్గా అయితే ఎవరు. ఇక్కడ ఎలా వస్తుందంటే మీకు ముందు తెలియాల్సిన సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ ముందు వచ్చేయాలి, హవ్వు తర్వాతే సబ్జెక్ట్ వచ్చేయాలి, హవ్వు తర్వాతే మనకి సబ్జెక్ట్ వచ్చేయాలి. అక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ WH క్వశ్చన్లో కూడా వై వెంటనే మనకి సబ్జెక్ట్ వచ్చేయాలి, వై తర్వాత వెంటనే మనకి సబ్జెక్ట్ వచ్చేయాలి. ఇక్కడ కూడా హౌ తర్వాత వెంటనే మనకి సబ్జెక్ట్ వచ్చేయాలి. ఆ మొక్క మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఈ సూత్రం.
చూడండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కానీ హౌతో వచ్చిన క్వశ్చన్ కానీ వెంటనే మనకి సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ అనేది దూరంగా వెళ్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. వాట్ కానీ హౌది కానీ తర్వాత వెంటనే సబ్జెక్ట్ వచ్చేసి దాని తర్వాతే వెంటనే మనకి ఆబ్జెక్ట్ అదే హెల్పింగ్ వెర్బ్ రావచ్చు, లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి హెల్పింగ్ వెర్బ్ రావచ్చు. ఓకేనండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ యాము, ఈజు, ఆరు, వజు, వర్ అవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ కదండి. హెల్పింగ్ వర్బ్ గురించి మనకి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్కి ఎలా వస్తుంది అనేసి అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ హెల్పింగ్ వర్బ్తో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి మనకి ఎలా వస్తుందంటే మనకి ఇఫ్ అనే కంజంక్షన్ వస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. చూడండి, మనకి రాజు ఆస్క్డ్ అని వచ్చింది అనుకోండి, మరి మారదు. ఎందుకంటే ఇక్కడ ఆస్క్డ్ కానీ క్వశ్చన్ కానీ ఇలాంటివి వస్తాయి కాబట్టి సెడ్ టు అలాంటివి వస్తేనే మారుతాయి. చూడండి, మనం కావాలంటే చూద్దాం. సెడ్ టు, ఆస్క్డ్, టోల్డ్ ఇవి వచ్చాయి అనుకోండి, మనకి ఆస్క్డ్ మాత్రం మారలేదు. చూడండి, ఆస్క్డ్ మారదు, ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్ అనేవి మనకి మారదనమాట. ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్స్ అనేవి మారవు, అవే వస్తాయి. ఇక్కడ ఆస్క్డే వచ్చింది కాబట్టి ఆస్క్డ్ అనేది మారదు. నెక్స్ట్ రాణి మారదు, కానీ ఇక్కడ కంజంక్షన్ అనేది పెట్టాలి. అక్కడ కంజంక్షన్ లేదు, డబ్ల్యూహెచ్కి హౌకి కంజంక్షన్ ఉండదు, కానీ ఇక్కడ కంజంక్షన్ అనేది ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. వెదర్ ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్లో నాట్ ఉంటే వెదర్ వస్తుంది, నాట్ లేకపోతే ఇఫ్ వస్తుంది. నాట్ ఉంటే వెదర్ వస్తుంది, నాట్ లేకపోతే ఇఫ్ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ నెక్స్ట్ మనకి చూడండి, వీటిది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క మెయిన్ రూపం ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ కదా రావాలి. కంజంక్షన్ తర్వాత మనకి ఏం రావాలంటే సబ్జెక్ట్ వచ్చేయాలి ఫస్ట్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ కదా. ఇక్కడ మన క్వశ్చన్లో ఎలా ఉందండి, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంది, కానీ మనకి ఎలా వచ్చేయాలి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. మనకి ఎలా రావాలనుకున్నాం, ఈ క్వశ్చన్స్లో మనకి సబ్జెక్ట్ ముందు వచ్చేయాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. మనకి ఇక్కడ సబ్జెక్ట్ రావాలంటే ఏంటంటే ఉంది, ఫస్ట్ ఇక్కడ మనకి యూ ఉంది. యువర్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయి, సెకండ్ దాన్ని ఇండికేట్ చేస్తాయి. అంటే రాణి ఎవరు, ఇక్కడ రాజు కాదు కదా. యూ లేదా యువర్ అనేది మనకి సెకండ్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి యూకు బదులుగా ఏమొస్తుందండి, ఇక్కడ మనకి షీ వచ్చిందనమాట. యూకు బదులుగా మనకి షీ వచ్చింది. రాణి ఎవరు, షీ కాబట్టి. నెక్స్ట్ ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ మనకి ఎలా మారుతుందంటే వజ్గా మారుతుంది. ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ మనకి వజ్గా మారుతుంది. అర్థమైంది కదండి, ఆర్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్ వజ్గా మారుతుంది. ఇక్కడ మనకి రూపం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్కి కొంచెం గ్యాప్లోనైనా హెల్పింగ్ వెర్బ్ రావచ్చు, కానీ కంజంక్షన్ తర్వాత కానీ లేకపోతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తర్వాత కానీ మనకి ఏమి రావాలి ఫస్ట్ అంటే సబ్జెక్ట్ ముందు వచ్చేయాలండి. సబ్జెక్ట్ ముందు రావాలని గుర్తుపెట్టుకోండి. సి వాజ్ ఏ టీచర్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఫైనల్ది చూసేస్తే మనకి ఇంకా బాగా చూడండి. ఇక్కడ ప్లీజ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట. షెడ్ టూకి బదులుగా ఏం పెట్టుకోవాలండి, రిక్వెస్ట్ అని చెప్పేసి పెట్టుకోవాలి. మీ అనేది మీ వస్తుంది. నెక్స్ట్ టూ అనే కంజంక్షన్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, అప్పుడు నెక్స్ట్ మనకి ప్లీజ్ అనేది మరి రాదు. ప్లీజ్కి బదులుగా మనకి ఇక్కడ టూ అనే కంజంక్షన్ వస్తుంది. నెక్స్ట్ చెక్ హిజ్ మై కదండి. మై అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం. మై అనేది ఫస్ట్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మై అంటే ఎవరు, రమేష్ అంటే ఎవరు, హిజ్ వస్తుంది అనమాట. రమేష్ అంటే హిజ్. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో వచ్చింది కాబట్టి హిజ్, హెర్ అలాంటివి వస్తాయి. హీ అనేది మనకి రాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్లో మనకి వస్తేనే హీ వస్తుంది. హిజ్ ఫైల్. మీరు అక్కడ ఆప్షన్స్లో గుర్తుపట్టేస్తారు, మీరు అంతా బట్టి పెట్టాల్సిన లేదు, కొన్ని రూల్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుందని, ఇక్కడ టూ అనే కంజంక్షన్ వస్తుందని, అక్కడ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో దట్ అనే ఇలాంటి కంజంక్షన్స్ రావని, ఇలాంటివి కొన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు చేసేయచ్చు ఆన్సర్స్, ఇంకేం ఉండదు అందులో. ఆప్షన్స్లో చేసేయచ్చు. చాలా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ది చూడండి, సీత సెడ్ టు మీ.
సీత సెడ్ టు మీ ప్లీజ్ డోంట్ టాక్. సీత సెడ్ టు మీ ప్లీజ్ డోంట్ టాక్. ప్లీజ్తో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ప్లీజ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఏమొస్తుందంటే రిక్వెస్టెడ్ అని వస్తుంది. సీత రిక్వెస్టెడ్ మీ, ఇక్కడ డోంట్ అనేటటువంటిది ఉంది. డోంట్ అనేటటువంటిది ఉంది. చూడండి, ఇంపేరేటివ్ సెంటెన్స్ అనగానే మీకు మైండ్లో రావాల్సినవి ఏంటంటే ప్లీజ్తో స్టార్ట్ అయిందా లేదా, అక్కడ టు అనే కంజంక్షన్ పెట్టాలి, అలాగే డోంట్ ఉందా లేదా. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి చూడండి, నాట్ టు అని చెప్పేసి మనకు వస్తుంది. నాట్ టు వస్తుంది. నెక్స్ట్ టాక్ అనేది టాక్గానే ఉండిపోతుంది అనమాట. ఓకేనండి, నాట్ టు టాక్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెడ్ టు ద పోయం రింగ్ దట్ బెల్. ప్రిన్సిపల్ సెడ్ టు ద పోయం రింగ్ ద బెల్. రింగ్ ద బెల్ అనేటటువంటి పోయంని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇక్కడ చెప్పారు అని వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఎలా మార్చాలి, ఇక్కడ చూడండి, రింగ్ ద బెల్ అనేది అందులో రిక్వెస్ట్ అనేది లేదు కాబట్టి అది ఆర్డర్ కానీ కమాండ్ కానీ అవుతుంది. రిక్వెస్ట్ లేదు కాబట్టి ఏమవుతుంది, ఆర్డర్ కానీ కమాండ్ కానీ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆర్డర్ అయినా పెట్టచ్చు, కమాండ్ అయినా పెట్టచ్చు. నెక్స్ట్ ఏముంది, సెడ్ టుకి బదులుగా ఆర్డర్ కమాండ్ పెట్టిన తర్వాత ద పోయం పెట్టేశాం. ద పోయం అనేది ద పోయంగా పెట్టేశాం. పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ కంజంక్షన్ అనేది టూ కాబట్టి టూ పెట్టేశాం. టూ పెట్టిన తర్వాత క్యాపిటల్ లెటర్స్ అనేవి స్మాల్ లెటర్గా మారుతాయి. కొటేషన్స్లో ఉన్నవి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ అనేవి స్మాల్ లెటర్గా మారుతాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రింగ్ ద బెల్, ఇక్కడ రింగ్ ద బెల్ అనేది అలా పెట్టేయడమే, ఇంకేమీ లేదు. ఓకేనండి, కొటేషన్స్లో ఉన్నది ఒక డోంట్ ఉంటేనే నాట్ టూగా మారుతుంది తప్పితే మిగతావేవి కూడా మారదు. ప్లీజ్ మాత్రం పెట్టనవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం మనం. ఇక్కడ ఐ సెడ్ టు హెర్ డోంట్ వేస్ట్ వాటర్. ఐ సెడ్ టు హెర్ డోంట్ వేస్ట్ వాటర్. దీన్ని మనం మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు, ఐ వస్తుంది. సెడ్ టుకి బదులుగా ఏమొస్తుందండి, ఇక్కడ డోంట్ వేస్ట్ వాటర్. ఇది ఏటవుతుంది, ప్లీజ్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి రిక్వెస్ట్ అయితే కాదు. ఇది ఆర్డర్ కానీ కమాండ్ కానీ అవుతుంది. ఇక్కడ సెడ్ టుకి బదులుగా ఆర్డర్ లేదా కమాండెడ్ అని పెట్టుకొని హెర్రకి బదులు హెర్ర అనేది హెర్రగా పెట్టేస్తాం. ఐ ఆర్డర్డ్ లేదా రిక్వెస్టెడ్ హెర్ సెడ్ టు అని వచ్చింది కాబట్టి ఆర్డర్డ్ అని వస్తుంది. సేస్ టు అని వస్తే ఆర్డర్స్ అని వస్తుంది. సెడ్ టు ఆర్డర్డ్ హెర్ వచ్చి ఇక్కడ డోంట్ వేస్ట్ వాటర్. డోంట్కి బదులుగా మనకి ఏమొస్తుందండి, నాట్ టు వేస్ట్ వాటర్. అంతే, నాట్ టు వేస్ట్ వాటర్. మనం ఇప్పుడు ఇంపేరేటివ్ సెంటెన్స్ కూడా నేర్చుకోవడం కంప్లీట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇందులో ఆశ్చర్యార్థకం అనేవి ఉంటాయి. ఆశ్చర్యార్థకం అనేది ఉంటుంది. వీటికి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. అజెక్టివ్ సెంటెన్స్లో దట్ అనే కంజంక్షన్ వస్తుంది. మళ్ళీ మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా దట్ అనే కంజంక్షన్ అనేది వస్తుంది. అయితే దీన్ని మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇవి కూడా మనకి ఏంటంటే సే, సెడ్, టెల్ ఇలాంటివి రావు. మనకి సే, సెడ్, టెల్ అలాంటివి ఎక్కడికి వస్తాయంటే ఎక్కువగా అజెక్టివ్ సెంటెన్స్లోనే వస్తాయి. మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కూడా క్వశ్చన్డ్, ఆస్క్డ్ అలా వస్తాయి. ఇంపేరేటివ్ సెంటెన్స్లో మనకి రిక్వెస్టెడ్, ఆర్డర్డ్, కమాండెడ్ అని వస్తాయి. మనకి ఇక్కడ కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఎలా వస్తుందంటే సఫర్ అవ్వడం. ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి సాడ్నెస్ని కానీ హ్యాపీనెస్ని కానీ, హ్యాపీ అంటే మనకు ఆశ్చర్యార్థకం అనమాట, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యాలు కాబట్టి ఏదైనా చూస్తే మనకి సాడ్గా ఫీల్ అవుతాం లేదా ఆశ్చర్యానికి గురయ్యి హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం, అలా ఉంటుంది. సఫర్డ్, ఎక్స్క్లైమ్డ్, వండర్డ్, సర్ప్రైజ్డ్, ఫియర్డ్, విత్ జాయ్ ఇలాంటివి మనకి అక్కడ వెబ్ ఫామ్స్ అనేవి ఇలాంటివి వస్తాయి. సఫర్ అవుతున్నారా, ఎక్స్క్లైమ్డ్ అవుతున్నారా, వండర్డా, సర్ప్రైజ్డా, ఫియర్డా, విత్ జాయ్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత మనకి WH లేదా హౌతో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. WH లేదా హౌతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వస్తాయి కానీ అది క్వశ్చన్ రూపంలో రాదు, ఆశ్చర్యార్థకం వస్తుంది. ఆశ్చర్యార్థకం అనేదే వస్తుంది. ఇది క్వశ్చన్ అయితే మీరు WH చూసినప్పుడే క్వశ్చన్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అని చెప్పేసి అనుకోవద్దు. క్వశ్చన్ మార్క్ ఉందా లేదా, ఆశ్చర్యార్థకం ఉందా లేదా అని చెప్పేసి మనకి చూసుకోవాలి.
చూసుకున్నాక ఇక్కడ చూడండి యామ్ ఈజ్ ఆర్కి V2 వస్తే మనకి యామ్ ఈజ్ ఆర్లు వజ్జు వర్లుగా మారుతాయి, V2 వస్తే V3గా మారుతుంది. మనకి వజ్జు వరతో కలిపినటువంటి V2 వచ్చిందనుకోండి, మనకి ఇక్కడ హ్యాడ్ బీన్ V3 వస్తుంది, హ్యాడ్ బీన్ V3 వస్తుంది. ఓకేనండి, వజ్జు వరతో కలిపిన V2 వస్తే హ్యాడ్ బీన్ V3 వస్తుంది. అవి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ గుర్తుండాల్సినవి ఏంటంటే అలా. నెక్స్ట్ మనకి చూడండి హౌ దగ్గర హౌ అనేటటువంటి క్వశ్చనింగ్ కనుక వస్తే, హౌ అనేటటువంటి క్వశ్చన్తో వచ్చేటటువంటి సెంటెన్స్ కనుక వస్తే మనకి ఇట్ వెరీ అనేటటువంటి వర్డ్స్ అక్కడ మనం పెట్టాల్సి వస్తుంది. ఇట్ కొంచెం గ్యాప్ ఇచ్చి వెర్బ్ ఫామ్ ఇచ్చాక వెరీ అనేటటువంటిది మనం పెట్టాల్సి వస్తుంది. మనకి ఎక్స్క్లమేటరీ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇది ఒక్కటే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. దట్ అనే కంజంక్షన్ వస్తుంది, దట్ అనే కంజంక్షన్ వస్తుంది, ఎక్స్క్లమేటరీకి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఈ హవ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ అనే కంజంక్షన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి మీరు దట్ అనే కంజంక్షన్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే హవ్ వస్తే ఇట్టు వెరీ అని చెప్పేసి ఇట్ తర్వాత వెబ్ వచ్చి వెరీ అనేది వస్తుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్కి V2 వస్తే వజ్జు వర్ V3 గాను, వజ్జు వర్కి V2 వస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V3 గాను మారుతాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేసేద్దాం. ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంటుంది అనమాట. ఏంటంటే చూడండి, రాజు షెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్. చూడండి రాజు ఇక్కడ మనకి క్వశ్చన్ రూపంలో ఉంటే మనకి ఎలా వస్తుందంటే హెల్పింగ్ వైబ్ ముందుకు వచ్చేస్తుందండి. సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోయి హెల్పింగ్ వైబ్ ముందు వచ్చేస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ చూడండి ఆర్ అనేది ముందు వస్తుంది చూసారా, ఇలా హెల్పింగ్ వర్బ్ అనేది ముందు వస్తుంది. కానీ మన హెల్పింగ్ వర్బ్ని ఏం చేయాలంటే వెనక్కి పంపించాలి, హెల్పింగ్ వర్బ్ని వెనక్కి పంపించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి రాజు సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్ అని చెప్పేసి ఉంది. మనకి దాన్ని ఎలా మార్చాలంటే రాజు సెడ్ తీసేసి ఎక్స్క్లైమ్డ్ పెట్టాలి. బ్యూటిఫుల్ సిటీ అని చెప్పేసి తను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కాబట్టి ఎక్స్క్లైమ్డ్ అని పెట్టి దట్ అనే కంజంక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ దట్ పెడతాం. దట్ అనే కంజంక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని దట్ పెడతాం. దట్ట పెట్టిన తర్వాత వాట్ బదులుగా మనం వాట్ అయినా పెట్టవచ్చు లేదా ఇట్ అయినా పెట్టవచ్చు. వాట్ బదులుగా మనం వాట్ కానీ ఇట్ కానీ పెట్టవచ్చు. తర్వాత మనకి బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్ అని ఉంది కదండి, బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్, బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజే, ఇంకేమీ మారదనమాట. అర్థమైంది కదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్క్లైమ్డ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆశ్చర్యార్థక వాక్యాల్లో దట్ అనే కంజంక్షన్ను హౌతో వచ్చే వాటికి ఇట్ వెరీ అనేది గ్యాప్ వస్తుంది. ఇట్ తర్వాత వర్బ్ ఫామ్ వచ్చిన తర్వాత వెరీ వస్తుంది. ఈ 2 పాయింట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని ప్రాక్టీస్ చేసినాక మీకు ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గోపాల్ సెడ్ హౌ నైస్ ఇట్ ఈజ్, హౌతో వచ్చింది ఇక్కడ మనకి. గోపాల్ సెడ్ హౌ నైస్ ఇట్ ఈజ్ అని ఉంది. గోపాల్ సెడ్ హౌ నైస్, అక్కడ తను ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కాబట్టి మనం ఇక్కడ సర్ప్రైజ్డ్ అని పెట్టి దట్ అనే కంజంక్షన్ పెడతాం. దట్ అనే కంజంక్షన్ పెట్టిన తర్వాత ఇట్ వజ్, ఈజ్ అనేది మనకి వజ్గా మారుతుంది. చూడండి ఇక్కడ హౌ తీసేసి మనం ఏమేమి పెడతాం, ఇట్ పెడతాం. హౌ తీసేసి ఇక్కడ వాట్ తీసేసి ఇట్ పెట్టినట్లుగానే హౌ తీసేసి ఇట్ పెట్టాం. ఇక్కడ చూడండి ఇట్ పెట్టాం. తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుందండి. మనకి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్గా పెట్టడం ఐడిఎస్లో కామన్. ఐడిఎస్లో మీకు ఆప్షన్స్లో చూసిన తర్వాత సబ్జెక్ట్ చూడండి రిపోర్టెడ్ స్పీచ్ మార్చిన వెంబటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూడండి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది పెట్టాలి. ఇక్కడ మనకి ఈజ్కి బదులుగా మనం ఏం పెట్టామంటే వజ్ పెట్టాం. నెక్స్ట్ ఇట్, హౌలో మనకి ఇట్ తర్వాత వెరీ అనేవి వస్తాయి కాబట్టి ఈ మధ్యలో వర్బ్ వస్తుంది. ఇట్టు వెరీకి మధ్యలో వర్బ్ వస్తుంది. చూడండి హౌకి మనకు వచ్చేటప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నా ఆల్రెడీ. హౌ వచ్చేటప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నా. హౌ వస్తే ఇట్టు చూడండి ఇట్టు వెరీ అనేవి వచ్చి మధ్యలో మనకి వర్బ్ ఫామ్ వస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ నైస్ అనేది ఉంది మనకి. ఇట్టుకి సంబంధించి వజ్గా మార్చేసాం. ఈజ్
సారీ, ఇట్ అనేది ముందుకు వచ్చేసింది, ఈజ్ అనేది వజ్గా మారిపోయింది అనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. హవ్వు ఇట్ వెరీగా మారుతుంది, ఇట్ వెరీగా మారుతుందన్నమాట. ఇట్ వెరీగా మారుతుందంటే అందులో మనకి ఇట్ ఆల్రెడీ ఉంటుంది కూడా, హవ్వుతో వచ్చేటట్ల ఇట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఇట్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ అనేది ముందుకు వస్తుంది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది మార్చుతాము. నెక్స్ట్ వెరీ అనేది పెడతాము. నెక్స్ట్ నైస్ అనేది నైస్గానే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు తను అలా చెప్పడం జరిగింది. అలాస్ అనేది ఒక ఎక్స్క్లైమ్డ్కి సంబంధించింది కాబట్టి, అంటే వర్రీడ్కి సంబంధించింది కాబట్టి, రవి వర్రీడ్ లేదా ఎక్స్క్లైమ్డ్ అని చెప్పేసి వచ్చి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. అలాస్కి బదులుగా అలాస్ అనేది రాదు. ఇంకా అలాస్ అనేది రాకుండా ఏమొస్తుందంటే ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ అనేది వస్గా మారుతుంది. ఆన్డెడ్ అనేది ఆన్డెడ్గానే ఉంటుంది. దట్ తర్వాత మనకి సబ్జెక్ట్ రావాలి కదండి. దట్ తర్వాత సబ్జెక్ట్ రావాలి కాబట్టి ద ఓల్డ్ మ్యాన్. దట్ తర్వాత ఇట్ కానీ వాట్ కానీ ఇట్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది రావాలి కాబట్టి ద ఓల్డ్ మ్యాన్ అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఏముంది, మనకి ద ఓల్డ్ మ్యాన్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి ద ఓల్డ్ మ్యానే మనం పెట్టుకుంటాం. ఓల్డ్ మ్యాన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఏది ఉంటుంది పెట్టేయడమే. ఇలా మనం ప్రతిదీ నేర్చుకుంటాం. లాస్ట్ది చివరిగా ఉండేది ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే చాలా సింపుల్ అని చెప్పుకున్నాం కదండి. హీ సెడ్ గుడ్ లక్. తను ఏం చెప్పాడంటే గుడ్ లక్ అని చెప్పాడు. హీ సెడ్ కంగ్రాచులేషన్స్. హీ సెడ్ థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాము. వాటిని మార్చేటప్పుడు ఏం లేదు. హీ విస్డ్ మీ అంటే తను నాకు విష్ చేశాడు గుడ్ లక్ అని. హీ విస్డ్ మీ గుడ్ లక్. హీ కంగ్రాచులేటెడ్ మీ. హీ థ్యాంక్డ్ మీ. అంతే, ఇంకేం లేదు. అక్కడ ఏ వర్డ్ ఉంటే అది పెట్టేయడమే. హీ విష్డ్ మీ గుడ్ లక్ అని, హీ కంగ్రాచులేటెడ్ మీ అని, హీ థ్యాంక్డ్ మీ అని చెప్పేసి మనం ఎలా ఉన్నది దాన్ని అలా పెట్టేయడమే. ఆప్టేటివ్ సెంటెన్సెస్లో పెద్ద మార్పు ఏమీ రాదు. నెక్స్ట్ మనం ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్లో టెట్ పేపర్లో వచ్చినటువంటి, డిఎస్సి కాదండి, టెట్ ఫిబ్రవరిలో టెట్ పేపర్లో వచ్చినటువంటి బిట్ని ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వోల్ఫ్ ఆస్క్డ్. ఇక్కడ వోల్ఫ్ అనేది డాగ్ని అడిగింది వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ అని. ఇక్కడ చూస్తే చూడండి, ఇది ఏ సెంటెన్స్ అండి, అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఏ సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకేనండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనకి 2 టైప్స్ వస్తాయి. WH క్వశ్చన్స్ లేదా హౌతో వచ్చేవి, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్తో వచ్చేవి. అయితే WH క్వశ్చన్స్ లేదా హౌతో వచ్చే వాటికి మనకి కంజంక్షన్ అనేది రాదు. కానీ హెల్పింగ్ వర్బ్ డూ డిడ్ డస్ లేదా ఈజ్ ఆర్ యామ్ హ్యావ్ వీటితో దేంతో స్టార్ట్ అయిన క్వశ్చన్ సరే దానికి ఇఫ్ అనేటటువంటి కంజంక్షన్ అనేది వస్తుంది. ఇఫ్ అనే కంజంక్షన్ వస్తే అందులో హ్యావ్ టు ఇఫ్ అనే కంజంక్షన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా WH క్వశ్చన్. కానీ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి. మనకి రిపోర్టెడ్ స్పీచ్ని మార్చిన వెంబటే ఏమి రావాలి అంటే చూడండి ఏం రావాలంటే సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. సబ్జెక్ట్ రావాలి, తర్వాత మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది రావాలి. కాబట్టి మనం దీన్ని ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది WH క్వశ్చన్ గుర్తుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఇది ఇప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా కొంచెం ఓల్డ్ మోడల్, కానీ మనకి ఆ మోడల్లో నేర్చుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతాయి కాబట్టి ఆ మోడల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఎలా ఇస్తున్నారంటే రిపోర్టెడ్ స్పీచ్ అనేది ముందుకు వచ్చేసి రిపోర్టింగ్ స్పీచ్ అనేది వెనక్కి వెళ్తుంది అనమాట. స్పీచ్ కాదు, క్లాజ్. రిపోర్టెడ్ క్లాజ్ అనేది ముందుకు వచ్చేసి రిపోర్టింగ్ క్లాజ్ అనేది వెనక్కి ఇస్తున్నారు. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద ఓల్ఫ్ ఆస్క్డ్. ఇక్కడ మనకి ఆస్క్డ్ కానీ ఇంటరాక్టివ్ సెంటెన్స్ కదండి, ఆస్క్డ్ కానీ లేదా క్వశ్చన్డ్ కానీ
ఇలాంటివి వస్తాయని చెప్పుకున్నాం కదండి. ఆస్క్డ్, క్వశ్చన్డ్ అని చెప్పేసి వస్తాయి కదండి. ఇక్కడ మనకి ఆస్క్డ్ అనేది మనకి అన్ని ఆప్షన్స్లో కూడా ఆస్క్డ్ అనే ఉంది. ఆస్క్డ్లోనే చూద్దాం. ద ఆల్ఫ్ ఆస్క్డ్ ఎవరికి, కానీ ఇక్కడ మనకి ఎవరికి అనేది లేదనుకోండి, ఆస్క్డ్ ఇక్కడ ఎవరికి అనేది లేదనుకోండి, అక్కడ మీ అనేది పెట్టుకోవాలి. మీ అనేది పెట్టుకోవాలి. ఈ మీ అనేది దేనికి చెందుతుంది అంటే దీనికి చెందుతుందన్నమాట. దేనికి చెందుతుందండి? దానికి చెందుతుంది. చూడండి, ఏమీ లేకపోతే ఏం పెట్టుకోవాలండి? మీ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంటరాక్టివ్ సెంటెన్స్ దగ్గరే మీకు చెప్పాను. ద ఆల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్, ద ఆల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు కూడా 3 సెకండ్ సెంటెన్స్లో అది లేదు. ద డాగ్ ఆస్క్డ్ అని వచ్చింది. సో సెకండ్ సెంటెన్స్ అనేది కాదు. ఇక్కడ ద ఆల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్. ఓకే, ఇప్పుడు మనకి కంజంక్షన్ అనేది వస్తుందా రాదా? కంజంక్షన్ అనేది వస్తుందా రాదా? కంజంక్షన్ అనేది రాదు. ఇఫ్ అనేది రాదు కాబట్టి ఫస్ట్ది కూడా రాంగ్. ఇఫ్ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ది కూడా రాంగ్. సెకండ్ వన్, కంజంక్షన్ రాదు. ఓకే, మనకి కంజంక్షన్ రాని తర్వాత వేర్ అనేది వేరుగా వచ్చేస్తుంది. వేర్ అనేది వేరుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి వేర్ తర్వాత సబ్జెక్ట్ రావాలి. వేర్ తర్వాత మనకి ఏం రావాలండి? వేర్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ రావాలి. సబ్జెక్ట్, ఈ రెండింటిలో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ రూపంలో ఉన్నది ఏది? సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే హీ కానీ హీ కానీ లేదా ఇట్ కానీ షీ కానీ అలాంటివి ఏవైనా సరే సబ్జెక్ట్గా రావచ్చు. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్ అనేది వజ్. ఇక్కడ వజ్ అనేది ముందు వచ్చేసింది కాబట్టి థర్డ్ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. వజ్ అనేది ముందు వచ్చేసింది కాబట్టి థర్డ్ అనేది రాంగ్ ఆన్సర్. మనకి హీ వాజ్ గోయింగ్ అనేదే రైట్ ఆన్సర్. మీకు సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి అనేది ప్రతి సెంటెన్స్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు చేస్తారు చూసారా, ఇలానే ప్రతిదీ కూడా మీరు చేయండి. అజెక్టివ్ సెంటెన్స్లో ఏమొస్తాయి చెప్పుకున్నాం. మీకు కావాలంటే మళ్ళీ ఇప్పుడు నేను రిపీట్ చేసేస్తాను ఒకసారి. చూడండి, సింపుల్గా షార్ట్కట్గా రిపీట్ చేస్తాను. అజెక్టివ్ సెంటెన్స్లో మనకి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. నెక్స్ట్ వర్బ్స్ అనేవి సే, సేస్, సెడ్, విల్, షే ఇలాంటివి నో చేంజ్. టెల్, సేస్, టెల్స్ అనేవి టోల్డ్, సెడ్ టు అనేవి టోల్డ్గా మారుతాయి. టెల్, సేస్ టు అనేవి టెల్స్గా మారుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ వర్బ్ ఫామ్స్ కూడా ఇలా మారుతాయి అన్నమాట. వర్బ్ ఫామ్స్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టేబుల్ ఆఫ్ ఫామ్ చూపించాను కదండి, అది తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఈ పీడిఎఫ్ అనేది నేను వీలైతే అది లింక్లో దీంట్లో పెడతాను, కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వీటి పీడిఎఫ్ మొత్తం నేను పెడతాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, అది అయింది కదండి. మనకి ఇక్కడ అజెక్టివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్తో పాటు లెటర్తో స్టార్ట్ అయ్యి ఉంటాయి. మనకి అజెక్టివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్లు వస్తాయి, లెటర్తో స్టార్ట్ అయ్యి వస్తాయి. లెటర్తో స్టార్ట్ అయిన వచ్చిందంటే అందులో హ్యావ్ టు అలాంటివి ఉన్నాయా లేదా అనేది ఒక సూత్రం చూసుకోవాలి. హ్యావ్ టు, హ్యాజ్ టు ఉన్నాయా లేదా, మస్ట్, షుడ్, ఆత్ టు, ఈ 5 ఏదో ఒకటి ఉందా లేదా, ఈ 5 ఉన్నాయా లేదని చూడాలి. ఉంటే హ్యావ్ టు, హ్యాస్ టు ఉంటే ఆత్ టు పెట్టండి. ఈ 3 ఏ ఉన్నా సరే అవి సేమే వస్తాయి. హ్యావ్, హ్యాస్ టు ఏమీ లేకపోతే హ్యావ్ టు అనేది తప్పనిసరిగా మనం పెట్టాలి. లెట్ అనేటటువంటి వాటితో స్టార్ట్ అయితే హ్యావ్ టు అనేది మనం పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, హ్యావ్ టు అనేది మనం పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, 2 టైప్స్ ఆఫ్ ఇందులో మనం చూసేసాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్లో 2 టైప్స్ ఆఫ్ చెప్పేసాను ఆల్రెడీ. డబుల్ క్వశ్చన్స్ అవుతూ వచ్చే వాటికి కంజంక్షన్ రాదని, అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ అయ్యే వాటన్నింటికి కూడా కంజంక్షన్ వస్తుందని చెప్పుకున్నాం. ఇవి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ రూపంలో ఉంటుంది. రిపోర్టింగ్ క్లాజు మార్చే ఫస్ట్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. వీటికి మనకి ఎక్కువగా చూడండి, ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చనింగ్ ఫామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్స్ అనేటటువంటి వస్తుంటాయి. చూడండి, డూ, డిడ్, డజ్ వీటితో వచ్చేటప్పుడు, డజ్తో వచ్చేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. డజ్తో వస్తే ఇలా వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంపేరేటివ్ సెంటెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టు అనే కంజంక్షన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డోంట్ వస్తే నాట్ టు అని వస్తుందని గుర్తుపెట్టుకోండి. టు అనే కంజంక్షను, అలాగే డోంట్ వస్తే నాట్ టు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంపేరేటివ్ సెంటెన్స్లు ప్లీజ్తో స్టార్ట్ అవుతుంటాయి. ఎక్కువగా ప్లీజ్తో కానీ డోంట్తో కానీ స్టార్ట్ అవుతుంటాయి. ప్లీజ్ వస్తే ప్లీజ్ అనేది మనకి క్వశ్చన్ ఆన్సర్లో రాదు. ఐడియాస్లో మనకి ప్లీజ్ అనేది రాదు. డోంట్ వస్తే కనుక నాట్ టు వస్తుంది.
ఓకేనండి. మనకి ఇందులో ఆర్డర్డ్, కమాండెడ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్ చూడండి. ఆర్డర్డ్, కమాండెడ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్ ఇలాంటివి వస్తుంటాయి. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజెస్ కాబట్టి ఓకే. షార్ట్‌కట్‌గా మనం ఒకసారి చూస్తాం అంతే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్‌లో మనకి ఎక్కువగా ఏమొస్తుంటుంటాయంటే చూడండి, సఫర్డ్, ఎక్స్‌క్లైమ్డ్, వండర్డ్, సర్ప్రైజ్డ్, ఫియర్డ్ విత్ జాయ్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. మనకి ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఆశ్చర్యార్థకం ఉంటాయి. ఆశ్చర్యార్థకం అనేది ఉంటాయన్నమాట. ఆశ్చర్యార్థకం ఉంటుంది. ఇక్కడ మనకి దట్ అనే కంజంక్షన్ వస్తుంది. దట్ అనే కంజంక్షను అజర్టివ్ సెంటెన్స్లో వస్తుంది, అలాగే ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్లో కూడా వస్తుంది. ఎక్స్‌క్లమేటరీ అనగానే మీకు గుర్తు రావాల్సింది దట్ అనే కంజంక్షను, అలాగే హౌ తర్వాత ఇట్, వెరీ. ఇది కూడా సబ్జెక్ట్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్కి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి రెండింటికి కూడా సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనే పాయింట్ మీకు తప్పనిసరిగా గుర్తుండాలన్నమాట. మీకు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనకి హవ్వుకి ఇట్, వెరీ అనేటటువంటి హవ్వుతో వచ్చిందంటే దాంట్లో వెరీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది కూడా ఇట్ తర్వాత మనకి సబ్జెక్ట్ అనేది ఇట్ కదండి. సబ్జెక్ట్ తర్వాత మనకి వర్బ్ ఫామ్ వచ్చిన తర్వాత మనకి వెరీ అనేది వస్తుంది. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత వర్బ్ ఫామ్ వచ్చిన తర్వాత మనకి వెరీ అనేది వస్తుంది అనమాట. ఓకేనండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఫామ్స్ కూడా అందులో ఎక్కువ వస్తుంటాయి. మీకు మార్చడం తెలిసిందే నాకు తెలిసి. హ్యావ్ బీన్ అనేటటువంటిది కూడా ఇట్లా ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది అనమాట. హ్యావ్ బీన్ అనేది కూడా రావచ్చు. మీరు అక్కడ ఆప్షన్స్ చూస్తే గుర్తుపెట్టేస్తారు. అంత పర్టికులర్గా మీకు గుర్తుండదు అనే డౌట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఆప్టేటివ్ సెంటెన్సెస్ మీకు తెలిసిందే. సో ఇప్పుడు మనం అన్నీ కూడా నేర్చుకున్నట్లేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.